గోరంత దాన్ని కొండంత చూపించడం కాంగ్రెస్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉంది హస్తం వాళ్ళ వ్యవహారం. రైతులకు భరోసా అన్నారు, కూలీలకు బోనస్ అంటూ నీటి మూట మాటలు చెప్పి రైతులకు సాయం చేయకపోగా వేలాది మంది రైతులకు నీళ్లను అందిస్తున్న ప్రాజెక్టుపై పడ్డారు. కాళేశ్వరం పోయింది, మేడిగడ్డ పోయింది, ఇప్పుడు రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ మీద కాంగ్రెస్ నాయకుల వల్ల కళ్ళు పడ్డాయి. రైతులు సంతోషంగా ఉండడం వీళ్ళకి అస్సలు ఇష్టం లేదనుకుంటా. ఈ విమర్శలు చూస్తేనే అర్థమవుతుంది. భూ సేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక్ సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. ఇప్పుడే ఇక్కడ శ్రీ రంగనాయక్ సాగర్ మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రయోజనం పొందే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, హుస్నాబాదు, మానకొండూరు, జనగాము 10 మండలాలు 84 గ్రామాలు ఈ నీటి వల్ల లబ్ధి పొందుతా ఉన్నాయి. ఈ నీటి విడుదలతో సప్లై వాటర్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్లి 100% రైతులకు 1,10,000 ఒకటి ఏదో టార్గెట్ ఉంది. అటు నా టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా 100% ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చూస్తున్నారు కదా ఎట్లా మాట్లాడుతున్నారో. దీని వెనుకున్న రాజకీయం గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. కేసీఆర్ సర్కార్ 3,300 కోట్లతో రైతులకు సాగునీరు అందించేందుకు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టును 2020 ఏప్రిల్లో ప్రారంభించారు. కాళేశ్వరం నుంచి 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తాయి నీళ్లు. ఈ ప్రాజెక్ట్ 3 టీఎంసీల నీళ్ల సామర్థ్యం గలదు. ఎప్పుడూ కూడా 1.5 టీఎంసీల నీళ్లు నిలువ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ ను చిన్న కోడూరు మండలంలోని చంద్లాపూర్, పెద్ద కోడూరు శివారులో 8.6 కిలోమీటర్ల చుట్టూ పెద్ద కట్టను రైతుల కోసం అప్పటి మంత్రి హరీష్ రావు నిర్మించారు. రైతులే స్వచ్ఛతంగా ఈ ప్రాజెక్ట్ కోసం 2,300 ఎకరాల భూమిని ఇచ్చారు కాబట్టే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందన్న విషయం కాంగ్రెస్ పెద్దలు మర్చిపోతున్నట్టున్నారు. వాళ్ళందరికీ కూడా అప్పుడే భూమి కోసం పరిహారాన్ని ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఒక వండర్. ఎందుకంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 134.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 మోటార్లు పెట్టారు. ఒక్కో మోటారు 24 గంటల వ్యవధిలో 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుంది. 4 మోటార్లు నడిపిస్తే 3 రోజుల్లోనే రంగనాయక్ సాగర్ నిండుతుంది. భూమి లోపల పెద్ద సర్చ్ పోల్, 65 మీటర్ల లోతు, 20 మీటర్ల వెడల్పు, 110 మీటర్ల పొడవుతో ఆసియాలోని భారీ భూగర్భ సర్చ్ పోల్స్ లో ఇది ఒకటి. ఇంత గొప్ప నైపుణ్యంతో 2020లో కేసీఆర్, హరీష్ రావులు రైతుల కోసం కట్టిస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రంగనాయక్ సాగర్ నిండుకుండలా కలకల్లాడుతుంది. ఇదంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచే నీళ్లు వచ్చినందుకేనంట. కాళేశ్వరం నుంచి రంగనాయక్ సాగర్ లోకి నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ కట్టింది బీఆర్ఎస్. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు పోయేది మిడ్మానేరుకు. అయితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎట్లా వస్తాయి జర్రంతా మీరు చెప్పాలా. రైతులను ఆదుకోండి అంటే దాన్ని పక్కన పెట్టి మా వల్లే నీళ్ళు వచ్చినాయంటూ డప్పు కొట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నాం. ఇదంతా కేసీఆర్ పేరును ఎక్కడ లేకుండా చేయాలని చేస్తున్న కుట్ర కాదంటారా? పదండి పోదాం. రంగనాయక్ సాగర్ పరిధిలోని గ్రామ ప్రజల్నే అడుగుదాం. అప్పుడైనా చిట్టునాయుడు టీంకి బుద్ధొస్తుందేమో చూడాలి.